చాలామందికి ఇంజిన్ సమస్యలు వస్తుంటాయి. డాష్బోర్డ్లో ఆ చెక్ ఇంజిన్ లైట్ వెలిగితే చాలు, ఒకటే కంగారు. కానీ చాలాసార్లు ఈ పెద్ద సమస్యకు కారణం మనం ఊహించని ఓ చిన్న పార్ట్లో దాగి ఉంటుంది. అవును, ఆ చిన్న భాగమే ఇంజిన్ యొక్క ఒక సైలెంట్ కండక్టర్ లాంటిది. దాని పేరే క్యామ్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్. షార్ట్గా చెప్పాలంటే సిఎంపి సెన్సార్. సరే, ఈరోజు దీని కథేంటో పూర్తిగా చూద్దాం. ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ సిఎంపి సెన్సార్ అంటే ఏంటి, దాని పనేంటి, ఒకవేళ అది ఫెయిల్ అయితే మనకు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది, ఆ సమస్యను ఎలా కనిపెట్టాలో కూడా తెలుసుకుందాం. సరే, మొదటగా అసలు ఈ సిఎంపి సెన్సార్ అంటే ఏంటి? దీనిని ఇంజన్కి ఒక రకంగా ఇంటర్నల్ క్లాక్ అని కూడా అంటారు. ఎందుకంటారో చూద్దాం. సిఎంపి సెన్సార్ అంటే పేరులోనే ఉంది, క్యామ్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్. ఇదొక చిన్న ఎలక్ట్రానిక్ డివైస్. దీని పని ఏంటంటే ఇంజన్లో ఉండే క్యామ్ షాఫ్ట్ ఏ పొజిషన్లో ఉంది, ఎంత స్పీడ్గా తిరుగుతోంది అని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉంటుంది. మరి ఇంజిన్లో ఇది ఎక్కడ ఉంటుంది? సాధారణంగా దీన్ని సిలిండర్ హెడ్ దగ్గర, క్యామ్ షాఫ్ట్ పక్కనే లేదా టైమింగ్ కవర్ దగ్గర పెడతారు. కొన్ని వెహికల్స్లో అయితే ఇంటేక్ క్యామ్ లేదా ఎగ్జాస్ట్ క్యామ్ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది. సరే, ఇది ఎక్కడ ఉంటుందో తెలిసింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ సెన్సార్ అంత ముఖ్యమైన పనేం చేస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే ఇంజన్ అనే ఒక పెద్ద ఆర్కెస్ట్రాను నడిపించే కండక్టర్ లాంటిదిది. దీని వర్కింగ్ ప్రాసెస్ భలే ఉంటుంది, అచ్చం ఒక ఘడియారంలా. ఫస్ట్ ఈ సెన్సార్ క్యామ్ షాఫ్ట్ పొజిషన్ని, దాని స్పీడ్ని రీడ్ చేస్తుంది. తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని వెంటనే ఇంజిన్ బ్రెయిన్ లాంటి ఈసీయూకి పంపిస్తుంది. ఇక ఈసీయూ ఆ డేటా తీసుకుని ఫ్యూయల్ని ఎప్పుడు ఇంజెక్ట్ చేయాలి, స్పార్క్ ప్లగ్కి కరెంట్ ఎప్పుడు పంపాలి అని పర్ఫెక్ట్గా డిసైడ్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే కథ మొత్తం ఇదే. ఇంజిన్కి కరెక్ట్ టైంకి ఫ్యూయల్ వెళ్ళాలా, కరెక్ట్ టైంకి స్పార్క్ రావాలా అనేది చెప్పేదే ఈ సిఎంపి సెన్సార్. ఒక్క మాటలో టైమింగ్. ఆ టైమింగ్ కొంచెం అటు ఇటు అయినా ఇక అంతే, ఇంజిన్ పర్ఫార్మెన్స్ మొత్తం దెబ్బతింటుంది. మరి ఎంత ముఖ్యమైన సెన్సార్ పనిచేయడం మానేస్తే, దాని రిథం తప్పితే పరిస్థితేంటి? మనకి ఎలాంటి సిగ్నల్స్ కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సిఎంపి సెన్సార్ ఎందుకు ఫెయిల్ అవుతోంది? చాలా కారణాలుండొచ్చు. ఉదాహరణకి దాని వైరింగ్ కట్ అవ్వడం, లేదా కనెక్షన్స్ లూజ్ అవ్వడం. కొన్నిసార్లు ఇంజన్ ఆయిల్ సెన్సార్లోకి లీక్ అవుతోంది, లేదా దాని మ్యాగ్నెటిక్ టిప్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇంజన్ మరి ఎక్కువగా ఓవర్హీట్ అయినా ప్రాబ్లం వస్తుంది. ఫైనల్గా సెన్సార్ లోపలుండే ఎలక్ట్రానిక్ పార్ట్స్లో ఏదైనా ఫెయిల్ అవ్వచ్చు. సరే, ఒకవేళ కార్లో ఈ సెన్సార్ ఫెయిల్ అయితే కొన్ని లక్షణాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఏంటంటే ఇంజిన్ అస్సలు స్టార్ట్ అవ్వకపోవచ్చు, లేదా స్టార్ట్ అవ్వడానికి చాలాసేపు టైం తీసుకోవచ్చు. ఇంజిన్ మిస్ఫైర్ అవుతూ ఉంటుంది, యాక్సిలరేషన్, పికప్ అన్నీ తగ్గిపోతాయి, సడన్గా మైలేజ్ డ్రాప్ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా డాష్బోర్డ్లో చెక్ ఇంజిన్ లైట్ వెలుగుతుంది. ఓకే, సిమ్టమ్స్ అయితే తెలిసాయి. కానీ ప్రాబ్లం ఖచ్చితంగా ఇదే అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఈ ఫాల్టీ సెన్సర్ను ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, ఒక స్కానింగ్ టూల్ తీసుకుని ఏవైనా ఎర్రర్ కోడ్స్ వచ్చాయా అని చెక్ చేయాలి. స్టెప్ 2, వైరింగ్ కంటిన్యూటీ చెక్ చేయాలి. అంటే వైర్ ఎక్కడా కట్ అవ్వలేదని, కనెక్షన్స్ పక్కాగా ఉన్నాయని చూసుకోవాలి. స్టెప్ 3, సెన్సార్కి రావాల్సిన సప్లై వోల్టేజ్ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్, స్కానర్లో లైవ్ డేటా ఓపెన్ చేసి సెన్సార్ నుంచొస్తున్న సిగ్నల్ని గమనించాలి. సాధారణంగా స్కాన్ చేసినప్పుడు P0340, P0341 ఇలాంటి ఎర్రర్ కోడ్స్ కనిపిస్తాయి. ఈ కోడ్స్ వచ్చాయంటే దాని అర్థం ప్రాబ్లం ఖచ్చితంగా క్యామ్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ సర్క్యూట్లోనే ఉందని. ఇక లైవ్ డేటాలో చూస్తే తేడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఒక హెల్తీ సెన్సార్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే ఒక స్మూత్, కన్సిస్టెంట్ వేవ్ లాగా ఉంటుంది. అదే ఫాల్టీ సెన్సార్ సిగ్నల్ అయితే అదో గందరగోళం, ఇర్రెగ్యులర్గా, అప్పుడప్పుడు వస్తూ పోతూ, లేదా ఒక్కోసారి అస్సలు సిగ్నలే ఉండదు. ప్రాబ్లంకి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి? సో ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. చివరగా ఈ చిన్న సెన్సార్ ఇంజిన్కు ఎందుకు ఇంత ముఖ్యమో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం ఇందాక అనుకున్నట్టే ఈ సిఎంపి సెన్సార్ సైజులో చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ ఇంజిన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, దాని హెల్త్ మీద దాని ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. సో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవేళ ఈ సిఎంపి సెన్సార్ ఫెయిల్ అయితే దాన్ని టైంకి కనిపెట్టి రిపేర్ చేయించడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెద్ద ఖరీదైన ఇంజిన్ రిపేర్ల నుంచి తప్పించుకోవచ్చు.
ఇది క్యామ్షాఫ్ట్ సెన్సార్ కథ. కాని మనం అనుకున్నట్టు ఇంజిన్ అనే ఆర్కెస్ట్రాలో ఇలాంటి కీలకమైన కండక్టర్లు ఇంకా ఉన్నాయి. మరి ఆలోచించండి, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన అంత ముఖ్యమైన ఇంజిన్ సెన్సార్ ఏమై ఉంటుంది?